ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. భూమి వివాదానికి సంబంధించిన జడ్జ్మెంట్ కాపీ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన భూమి వివాదం ఆర్డీఓ కోర్టులో నడుస్తోంది. ఈ వివాదానికి సంబంధించి కోర్టు జడ్జ్మెంట్ కాపీని అందించేందుకు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు 50,000 లంచంగా డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో దాడి చేశారు. బాధితుని నుంచి 20,000 నగదును లంచంగా తీసుకుంటుండగా వెంకటేశ్వరరావును అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలలో ఇలాంటి అవినీతి అధికారుల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు పోతన సుకుమార్. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టెక్కినవారిగూడెం గ్రామం సొంతూరు. అది మాకు పక్కన నెమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం మా తాతగారు అయినటువంటి పోతన సోమరాజు గారి ద్వారా రిజిస్టర్ వీలునామా ద్వారా మాకు మన డాడీకి సంక్రమించింది. అది జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ గారు మ్యూటేషన్ చేసి ఉన్నారు ఆ వీలునామా ప్రకారం. అయితే మా మేనత్త ఈ ఫ్యామిలీ ఈ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళు హైకోర్టులోను సివిల్ కోర్టులో కూడా దావా వేయటం జరిగింది మా మీద. వాళ్ళు రీసెంట్గా ఆర్డీఓ ఆఫీస్ నందు ఆర్ఓఆర్ కోర్టు నందు కూడా మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని, మా డాడీ పేరు మీద మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు దరఖాస్తు చేసి ఉన్నారు. దాని మీద ఈ జనవరి నెలలో మా డాడీ మరణించడం వల్ల కుటుంబ సభ్యునిగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని నేను 3 వాయిదాకి అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత ఇక మీరు వాయిదాకి రావాల్సిన అవసరం లేదు, తీర్పు మీకు ఆర్డీఓ ఇస్తారని చెప్పి నన్ను ఆ తీర్పు కాపీ నాకు ఇవ్వడానికి 50,000 ఇక్కడ డిప్యూటేషన్ మీద పనిచేసినటువంటి డిప్యూటీ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు నన్ను అడగటం జరిగింది. ఈ అడిగిన మీదట నేను నా యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా లేని కారణం చేత నేను వాళ్ళకి లంచం ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు ఏసీబీ డిఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించిన మీదట వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నేను ఫాలో అయ్యి అతను వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా చేసి 20,000 కన్నా ఎక్కువ ఇవ్వలేనని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు తీసుకొచ్చి అతనికి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు అతను పట్టుకోవడం జరిగింది. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.